సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒంగోలు నగరంలో క్రిస్మస్ సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఊరువాడ చర్చిల్లో కూడా ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణతో పాటు పెద్ద పెద్ద తారలు కూడా దర్శనమిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు క్రిస్మస్ సోదర సోదరిమణులు. ప్రజెంట్ మనం ఒంగోలు నగరంలోని మహేంద్రనగర్ కాలనీలో ఉన్నాం. ఎక్కడైతే మనం ఒంగోలు నగరంలో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద తారలు విద్యుత్ దీపాలంకరణలు చూసుంటాము, కానీ వాటి వెనక ఎవరి పనితీరు ఉంది, వారి కష్టం ఏంటనేది కూడా ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. పెద్ద పెద్ద చర్చిలు, అదేవిధంగా క్రిస్టియన్స్ సంబంధించినటువంటి కాలనీలో ఇట్లాంటి చర్చిలు కూడా పెద్ద పెద్ద దర్శనమిస్తుంటాయి. వాటిని ఎవరు తయారు చేస్తారు, ఎవరు చేశారనేది మనకి దాని వెనక ఉన్నటువంటి పనితీరు అనేది మనకి తెలియని విషయం. చాలా మంది పబ్లిక్ చూసి వాటిని ఫొటోస్ తీసుకుంటూ స్టేటస్ పెట్టుకుంటూ క్రిస్మస్ రాగానే ఒక తారల సందడి నడుపుకుంది, చర్చిలు చాలా అలంకరించుకుంటున్నారని చెప్పుకుంటుంటాం, కానీ అవి ఎవరు తయారు చేస్తారని కూడా తయారుదారులు ఈ రోజు మనతో ఉన్నారు. దాని వెనకున్న కష్టం ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి చిన్ననాటి నుంచి కూడా ఇదే వృత్తిలో ముందుకు వస్తున్నటువంటి మహేశ్వరి అక్క మనతో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడడం. అక్క నమస్తే. అక్క ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. క్రిస్మస్ పండుగ వచ్చింది, వృత్తిరీత్యా మీరు తయారీగా ఈ వృత్తిలో రాణిస్తున్నారు. క్రిస్మస్ అంటే కేవలం ఒక నెల మాత్రమే సీజను. ఎన్నేళ్లుగా మీరు ఈ వృత్తిలో రాణిస్తున్నారు? మేము దాదాపు 22 సంవత్సరాల నుండి ఇదే వ్యాపారం అండి. 22 సంవత్సరాల నుండి ఇదే చేస్తుంటాం. మా తల్లిదండ్రులు గాని, మా అత్తగారి తరపులు గాని అందరూ ఇదే వ్యాపారం. మేమేంటంటే ఫస్ట్ నుండి ఈ తడికలు, చాట్లు, గంపలు, స్టార్స్, క్రిస్మస్ వరకు ఇవి చేస్తుంటాము. విడిగా బ్యాంబో మ్యాట్స్, తడికలు, చాట్లు, గంపలు అన్ని మామూలు నోముల బొట్లు, దేవర బొట్లు ఇవన్నీ చేస్తా ఉంటుంటాము. ఏదైనా అవసరమైనా జనాభా ఏంటంటే మహేంద్ర నగరం లెక్కకి ఇక్కడికే వస్తారు. రేత్రి పూట అయినా కానీ ఏదైనా చనిపోయిన వారికి దీపం పుట్ట ఇలాంటివి కావాలన్నా, ఏది కావాలన్నా ఇక్కడికే వస్తుంటారు వాళ్ళు. ఎక్కడికైనా పోయినా చేసినా మహేంద్ర నగరం వెళ్తే ఖచ్చితంగా పలానా వస్తువు దొరికిద్ది అనే నమ్మకం, అవగాహన, ఐడియా అనేది ఉంటుంది. క్రిస్మస్ అంటే స్టార్లు కట్టడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఒక నెల మాత్రమే సీజన్. సో వీటి తయారీ ఎలా చేస్తారు, ఎన్ని రోజులు సమయం పడుతుంది మీకు? ఒక స్టార్ చేయడానికి 1 డే పడుతుందండి. ఈ బ్యాంబోస్ ఇవి అడితీల నుండి వస్తుంటాయి. ఇవి అడితీలో వస్తే అడితీ నుండి మేము తీసుకొచ్చుకుంటాము. ట్రిప్ కి 50 కార్లు 100 కార్లు అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని చెప్పాలని ట్రిప్ కు 30 కార్లు 40 కార్లు అలా తెచ్చుకుంటుంటాం. అవి పర్చేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాం. ఒక్క స్టార్ చేయడానికి మనకు 5 కార్లు పడుతుంది. 5 కార్లు పడుతుంది. ఒక స్టార్ చేయాలంటే మనకు 1 డే పడుతుందండి. వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఉదయం ఆర్డర్ ఇస్తే సాయంత్రానికి రెడీ చేస్తాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు. మరి మన నెల్లూరు నగరంలో చాలా తారలు కనిపిస్తున్నాయి, చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాటి వెనక మీకు కష్టం ఉంటుంది అనేది కొంతమంది పబ్లిక్ తెలియకపోవచ్చు. సో ఆ తయారు చేసినప్పుడు అవి వెలిగించిన తర్వాత మీ ఆనందం ఏంటి? ఆ వస్తువు చూసినాక మాకు ఇంకా ఆనందం ఎక్కువ అయింది. ఎందుకంటే ఇది మేము చేసిన ఆర్టికల్ ఇంత బాగుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాత మార్కెట్ దగ్గర నీలాపాలెం దగ్గర ఒక స్టార్ ఉంది. తాళ్ళు చుట్టి ఉన్నాయి దానికి. మేము ఇచ్చినప్పుడు స్టార్ ఇలాగే ఉంది, యాజ్ ఫ్రేమ్ ఇలాగే ఉంది. అది రెడీ చేసినాక దాని అందం చూసి మాకే గర్వంగా ఉంది. మేము చేసిన స్టార్ ఇంత అందంగా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా అడిగినా మేము పలానా దగ్గర ఇచ్చామండి, ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు, ఇక్కడ సర్కిల్లో మనకు ఒంగోలు జిల్లాకు సంబంధించి ఎక్కడికి కావాలని ఇక్కడికే వస్తారు. గద్దలగుంటలో కానీ ఇప్పుడు మేము దాదాపు 40 స్టార్లు దాకా చేస్తున్నాము. మా మొత్తం చేసేది 3 ఇల్లులు అండి. 3 ఇల్లులు ఎక్కడ కావాలన్నా మా దగ్గరికి వస్తుంటారు. 1 by 1 చేసుకుంటుంటాం. ఖాతాల వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి ఏదంటే ఫోన్ నెంబర్ ఇస్తా ఉంటాం. వాళ్ళు రెడీ కావాలండి 15 అడుగులదా, 10 అడుగులదా, 25 అడుగుల దాకా చేస్తామండి. మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫ్యాన్సీ ఇలా వస్తున్నాయి కదా, ఫ్యాన్సీ రావటం వల్ల ఏంటంటే వీటికేం ఇబ్బంది లేదు. ఫ్యాన్సీ ఏంటంటే కొంచెం దీనంత అందంగా ఉండవు, బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు పొయ్యి మీద వండడానికి, రైస్ కుక్కర్ లో వండడానికి ఎంత తేడా ఉంటుందో దీనికి అంత తేడా ఉంటది. ఒకసారి మీరు ఈ పనితనం చూసి ఈ స్టార్ కి ఆ స్టార్ కి తేడా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏది బాగుంది. దీంట్లో ఒక చేతి పని వృత్తి కనపడుతుంది, చేతి పని ఉంది అని మీకే అర్థం అవుతుంది. ధరలు ఎలా ఉంటాయి? ఎందుకంటే మీరు చెప్పినట్టు రెడీమేడ్ వచ్చిన తర్వాత చేతి వృత్తుల వాళ్ళకి కాస్త డల్ అయిందని చెప్పుకోవచ్చు వ్యాపారం. సో రెడీమేడ్ వ్యాపారాలు వచ్చిన తర్వాత తయారీదారుల వృత్తి చాలా బలహీన పడింది. సో వీటి ధరలు ఎలా ఉంటాయి అమ్మా? ఇప్పుడు మామూలుగా 5 అడుగుల స్టార్ వచ్చి 350 అలా పడుతుందండి. వాళ్ళు అడిగితే ఒక 50 అటు ఇటు ఇస్తాం. 10 అడుగుల స్టార్ అనుకోండి, మామూలు 1000 రూపాయలు చెప్తాం. మనం ఏంటంటే కర్ర వచ్చేసి 200, 220 అలా పడుతుందండి. చేసిన స్టార్ మీద మనం చేసిన దానికి కష్టం 200 చూసుకొని కస్టమర్ పరంగా చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు మన రెడీమేడ్ స్టార్లు వచ్చినా చేసినా అవి బాగున్నాయి అనుకున్న జనాభా ఒక సంవత్సరం ఇవి పెట్టి పక్క సంవత్సరం మళ్ళీ ఇవే తీసుకుంటారు. ఎందుకంటే అండి చలికి గాని, మంచుకి గాని ఇవి అనుకోండి స్టాండర్డ్. మనం ఇప్పుడు జనవరి క్రిస్మస్ కి పెడతాము, జనవరి 1 దాకా అయ్యే కంటిన్యూ. సెమీ క్రిస్మస్ నవంబర్ 25 నుండి మనకి డిసెంబర్ 25, జనవరి 1 దాకా కూడా కొంతమంది ఏంటంటే పెద్ద పండుగ దాకా, సంక్రాంతి దాకా కూడా ఇలాగే ఉంచుకుంటుంటారు. ఎట్లా ఉన్నా కానీ స్టార్ మనం ఎలా కట్టినా గానీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటది. పనితీరు చూసినా గానీ పలానా వాళ్ళు బాగా చేశారు, ఎవరు చేశారు అని అంటే దాన్ని చూడంగానే మేదర వాళ్ళని అర్థమైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు పిడుగురాళ్ళ, నెల్లూరు అటు సైడ్ ఏంటంటే అండి స్టార్ ఇలా ఉంటుంది, కానీ దీని అందం దానికి రాదు.
ఎందుకంటే మన స్టార్ ఏంటంటే తోకలాగా చూడటానికి బాగుంటది, చూడంగానే ఆ పలానా వాళ్ళు స్టార్ పెట్టారని అర్థమైంది. పిడుగులాట కల్లా ఏంటంటే ఒక ఫ్రేమే ఇస్తారు, మనం డబుల్ ఫ్రేమ్ ఇస్తాం. చూసినా చేసిన ఫిట్టింగ్ స్టాండర్డ్ గా ఉంది, బాగుంది. ఇప్పుడు చదరవాడి నుండి మొన్న ఒకళ్ళు వచ్చారు, 22 అడుగులు స్టార్ తీసుకెళ్లారు. ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చారు. వాళ్ళు ఏంది తీసుకెళ్తాం ఇబ్బంది అని చెప్పని ఉదయాన్నే వచ్చారు. వచ్చి జాగ్రత్తగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తీసుకొని 22 అడుగులు స్టార్ ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు అతికిచ్చి అయిపోయిన ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాం, మీరు అతికిచ్చిన ఫోటో పెట్టండి అండి అని. బాగుంది అని వాళ్ళే చెబుతారు. తయారు చేసేటప్పుడు విడిగా వృత్తిలోనే ఏదన్నా తగలటము, పనిముట్లు తగలటము, పేళ్లు చేతులు గుచ్చుకోవడం, కళ్ళల్లో పట్టడం, చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. సో ఈ తయారు చేసేటప్పుడు మీ కుటుంబంలో కావచ్చు, మీరు ఏదంటే ప్రమాదాలకి జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారండి, మా అమ్మగారు చిన్నప్పటి నుండి ఇదే చేస్తారు. ఫస్ట్ నుండి ఇప్పుడు మా అమ్మగారు దాదాపు 60 సంవత్సరాలు 60 సంవత్సరాల నుండి ఇదే పని చేస్తూ ఇదే కంటిన్యూషన్ అవుతుంది. చేతికి దెబ్బలు తగిలినా ఏం తగిలినా ఆవిడ ఏంటంటే ఏదైనా తగిలినా చేసిన ఎమ్మటే పసుపు పెట్టుకోవడం, మళ్ళీ యథాస్థాయిగా పని చేసుకోవడం అలవాటు పడిపోయారు. ఇంకా వాళ్ళు ఈ పనికి దీనికి మా తమ్ముడు వారి గాని మా చెల్లెలు గాని మేము గాని అందరం మేము ఒక ఫ్యామిలీ ఏంటంటే దీనికే సెట్ అయిపోయాం. బయట పనులకి వెళ్ళి చేయలేక, షాపుల్లోకి వెళ్ళి ఉండలేక, మాకేమో చేతకాని పని ఇది అనుకోండి. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న సరదాగా చేస్తా ఉన్నప్పుడు ఆకతాయితనంగా నేర్చుకునే పని ఈ రోజు మా పిల్లలకు బతుకు తెరువు అయ్యింది. ఇప్పుడు మా పిల్లలు మేము తిండి పెడుతున్నామన్నా చదివిస్తున్నామన్నా కారణం అది. కాకపోతే ఏంటంటే పనులు ఏంటంటే సంవత్సరం 8 నెలలే ఉంటాయి, మిగతా 4 నెలలు ఖాళీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మిగతా అంతా 4 నెలలు ఖాళీగా ఉన్న పనులు వస్తాయని ఎదురు చూడటం మాకు అలవాటు అయిపోయింది. ఇది ఇప్పటి నుండి కాదు, దాని ఇప్పుడు 36 సంవత్సరాల నుండి మేము ఈ పని చూడటం అలవాటు అయిపోయింది. మా పూర్వీకులు నేర్చుకున్న పని ఇదంతా కూడా. అసలు ఈ కర్ర కూడా వచ్చేసండి గాజులపల్లి అస్సాం నుండి వస్తుంది. అస్సాం నుండి వచ్చిందో మనం అక్కడ నుండి పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అడితిలో పెడతారు. మనం ట్రిప్ కు 30-40 అలా తీసుకొచ్చుకుంటే పని అయిపోయినాక కర్రలు అయిపోయినా మళ్ళీ పోయి తీసుకొచ్చుకుంటుంటాం. మా బ్రదర్ గానీ మా హస్బెండ్ గానీ అందరం మేము ఇది చేస్తున్న పని. వాస్తవంగా ఏంటంటే ఈ పని నేర్చుకుని మాకు ప్రత్యేకంగా నేర్పించవాలి లేదు, కులవృత్తి కదా, వాళ్ళు చేస్తా ఉంటే మాకు అలవాటు అయిపోయింది. ఏదైనా గాయాలు అయినా చేసిన సెప్టిక్ ఇంజెక్షన్ కూడా చేయించుకోం మేము, మాకు అలవాటు అయిపోయింది. ఏంటంటే దెబ్బ తగిలింది అనుకోండి 3-4 రోజులు పసుపు పెడతాము, కట్టు కడతాము, లేదంటే వేపాకుంది చూసారు అది కొంచెం నూరి రసం పోస్తాం, కట్టు కట్టేస్తాం, అలవాటు అయిపోయింది మాకు. ఇది తప్ప మేము ఏది చేయలేక ఇందులోనే ఉండిపోతున్నాం. చెప్పినట్టుగా ఇదే వృత్తిలో కుటుంబ రీత్యా చిన్ననాటి నుంచి కొనసాగిస్తున్నారు. సో ఉపాధి పరంగా మీకు ఎలా ఉంది? సంతోషమేనా? ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు? ఉపాధి పరంగా సంతోషం అంటే మా పని మేము చేస్తున్నందుకు బాగా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు 4 నెలలు పనులు ఉండవన్నాను చూడండి, ఆ టైంలో ఖాళీగా ఉంటే ఇల్లు ఎలా గడవాలి, పిల్లల పరిస్థితి ఏంటని ఇవన్నీ కొంచెం మనకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. రోజు డబ్బులు ఇదేం పొద్దుగుకులు వచ్చే పనులు కాదు, ఎప్పుడో ఒకసారి చేస్తాం మళ్ళీ ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉన్న రోజు ఎట్లా రేపు ఏంటి రేపు అనేది బాధ లేకపోయినా కానీ పరిస్థితి ఏంటి, రేపు పని లేదు కదా, ఏం చేయాలి ఏంటి అని అనిపిస్తుంది మనకి. దానికి అలవాటు పడిపోయినాం కాబట్టి ఇప్పటి నుండి కాదండి, దాదాపు 36 సంవత్సరాల నుండి ఇదే పని కంటిన్యూ అవుతున్నాం మేము. కుల వృత్తులకి గవర్నమెంట్ ప్రోత్సాహం అందిస్తుంది, ప్రత్యేకంగా స్థలం కేటాయించడము, లేకపోతే వారి చేతి సాయంగా ఎంతో కొంత ఇస్తుంది ఆర్థిక సాయంగా. సో మీకు అలా కుల వృత్తికి సంబంధించి ఏదైనా ఆర్థిక సాయం అందుతుందా, లేకుంటే ఒంగోలు నగరంలో మీకంటూ ప్రత్యేక స్థలం కావాలనే కోరికలు అంటే ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మాకు కుల వృత్తి అన్నారు, బాగానే ఉంది, గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది కాదనట్లేదు. లోన్లు ఇచ్చేటప్పుడు ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళని చూసుకోవట్లేదు. ఇప్పుడు 10 మంది పోయి ఒక గ్రూప్ గా పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకే ఇస్తున్నారు లోన్ అనేది. ఇప్పుడు వాళ్ళు పని చేసే వాళ్ళ ఊరక కూర్చొని మేము పని చేసేవాళ్ళం అనగా వాళ్ళకి లోన్ ఇస్తున్నారు. ఎప్పటి నుండి ఇప్పుడు మా అమ్మగారికి 60 సంవత్సరాలు, ఆమె లోన్ పెట్టుకుంటే అసలు మీరు పని చేస్తున్నారా అని అడిగారు వాళ్ళు. అదేంటని అంటే ఇంతవరకు మీ పేరు ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదండి, అమ్మోదు అవ్వలేదండి అని మేము అడిగాం. అప్పుడు అదేంటి పని చేసేవాళ్ళం మేము, ఇది ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ తెలుసు, పలానా మేదర్ బజార్కి వస్తే పలానా వాళ్ళు పని చేస్తుంటారు అని చెప్పని కనపడుతూనే ఉంటది. కనీసం మాకు ఎటువంటి అవకాశం దొరకలేదు, ఏంటండి మాకేం చెప్పలేదు అని చెప్పాను. అంటే రాలేదు చేయలేదు, నెక్స్ట్ టైం పెడతాం, నెక్స్ట్ టైం పెడతాం, ఇదే మాట కంటిన్యూషన్ జరుగుతుంది. క్రిస్మస్ మాకు మహా ఆనందం, ఎందుకో తెలుసా, ఈ 4 రోజులు పనులు ఉంటాయని ఆనందం మాకు ఉంటది. క్రిస్మస్ గానీ ఎండాకాలం తడికలు గానీ అవి గానీ ఉంటాయండి. ఏదైనా వర్షాలు పడినా అలాంటప్పుడు అన్ సీజన్ టైంలో బేరాలు ఉండవు, పనులు ఉండవు. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఇద్దరం చేసేది, ప్రతి ఇంటికి భార్య భర్త ఇద్దరం చేస్తుంటాం కాబట్టి ఒక రోజు పనున్నా ఒక రోజు పని లేకపోయినా చదువుకొని పోతా ఉంటాం. కొంతమంది ధర ఎక్కువ ధర తక్కువ రేట్లు పెంచారు, అవి పక్క నిత్యావసర కూడా రేట్లు పెరిగాయి. మరి వీటి తయారీకి కూడా రేట్లు పెరుగుంటాయేమో, కర్ర రేటు అట్లా. సో మరి కస్టమర్లు వచ్చినప్పుడు ఎలా సర్దుకొని వెళ్తున్నారు? ఇప్పుడు మేము ఇదివరకు స్టార్ కొడితే 500 మిగిలేదండి. ఎప్పుడు 5 years బ్యాక్ స్టార్ కొడితే 500 మిగిలేదు మాకు. ఒక మనిషికి ఇదివరకు 5 సంవత్సరాల క్రితం అంటే మనకి 500 మిగిలేదు. ఇప్పుడేంది అంత కాంపిటీషన్ అయిపోయింది, పేపర్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళు ఏంటి 200 వచ్చినా చేసేస్తున్నాం, ఎందుకంటే ఖాళీగా ఉంటే ఆ 200 కూడా రావు కదా, ఇంట్లో జరుగుదల ఇబ్బంది కదా అని చెప్పని లెక్కలో మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మేము ఉండేది ఈ ఇల్లు సొంత ఇల్లు, ఏదన్నా చేయించుకుందామన్నా చెందుదామన్నా గానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర రేట్లకి కర్రల రేట్లకి కుదరట్లేదు. అలవాటు పడిపోయిన పని, కొత్త పని చేయలేము, ఇందులోనే అలవాటు పడిపోయి ఇంకేం చేయలేక 500 వచ్చాక 200 వస్తుంది, ఒక్కొక్కరు 100 వస్తుంది. వచ్చిన కాడికి దక్కుదలని చదువుకొని పోతా ఉంటాం. ఇది ఏదైతే క్రిస్మస్ అంటేనే మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది స్టార్స్, చర్చిల వద్ద విద్యుత్ దీపాలంకరణ.
అంతేకాకుండా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే భారీ భారీ స్టార్లు అయితే చిన్నారులని ఇటు పబ్లిక్ ని కూడా అట్రాక్ట్ చేస్తాయి. చాలా సంతోషంగా వాటిని స్టేటస్ లో పెట్టుకోవడము, ప్రత్యేకంగా కట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క మేదర బజార్ లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ రీత్యా చిన్ననాటి నుంచి ఇదే వృత్తిలో కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే క్రిస్మస్ సీజన్ వస్తే వారి తమకు ఎంతో ఆనందం అంటున్నారు. గత ఎన్నో ఏళ్లుగా 5 అడుగుల నుంచి భారీ ఎత్తు ఏదైతే 25 అడుగుల వరకు కూడా తమ స్టార్లు కట్టాము. ఒక్క ఒంగోలు నగరమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా వీరి దగ్గర నుంచే స్టార్లు వెళ్తున్నాయి. చర్చిల వద్ద భారీ భారీ కటౌట్ల నేపథ్యంలో కట్టిన స్టార్స్ మా చేతి ద్వారా తయారు చేయబడ్డాడంటూ తయారుదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తయారుదారుల వెనుక కష్టం ఎలాంటిది, వారు ఎన్ని రోజులు కష్టపడతారు, దానిలో ఉన్న ఆదాయం ఎంత అనేది కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిల వద్ద కట్టేటువంటి స్టార్ల వెనుక తయారుదారుల కష్టంపై కూడా స్పెషల్ ఉంటుంది. కెమెరా పర్సన్ తనస్ కుమార్ తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.